వాళ్ళ అమ్మగారు నీకు ఫీజు కట్టమని డబ్బులు ఎందుకు ఇస్తారమ్మా? అవును, ఇస్తే మీ నాన్న ఇవ్వాలి, మీ అమ్మ ఇవ్వాలి. వాళ్ళమ్మకేం పని? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. ఏ, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా? అది మీ అమ్మకు వచ్చిన డబ్బు కాదు, మా నాన్న కష్టార్జితం. మా నాన్న చెప్తేనే మీ అమ్మ ఇస్తుంది. మా నాన్న చెప్తేనే మీ అమ్మ ఏమైనా చేస్తుంది. మా నాన్న చెప్పినట్టే మీ అమ్మ ఉంటుంది, ఉండాలి కూడా. ఏయ్, మీ నాన్న కింద మా అమ్మేవి బానిస్ కాదు. ఆవిడ మొదటి భార్య, మీ అమ్మలాగా రెండో భార్య కాదు. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు విష్ణు. పిచ్చిగా మాట్లాడటం ఏంటి? నేనేం తప్పన్నానా? మీ అమ్మ మా నాన్నకి రెండో భార్య కాదా? నువ్వు రెండో దానికి పుట్టిందానివి కాదా? మన కుటుంబ విషయాలు మాట్లాడి ప్లేస్ కాదు ఇది విష్ణు. అప్పుడు నోరు మూసుకొని పో. నన్ను ప్రశ్నిస్తున్నావేంటి? ఫీజు నువ్వు కట్టావనుకొని నమ్మి నేను ఆగిపోయాను, లేదంటే మా నాన్ననే అడిగేదాన్ని. ఏంట్రా విష్ణు గొడవ? అయినా మీ అమ్మగారు ఫీజు ఇవ్వడం ఏంటి, మీ నాన్నగారు చెప్పడం ఏంటి? నాకేమీ అర్థం కావట్లేదు. అర్థమయ్యేదే ఉందిరా. ఆ ఇంట్లో వాళ్ళు ఫీజులు కట్టుకోవాలన్నా, ఆఖరికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా ఏదైనా మా ఇంటి నుండి మా అమ్మ పంపాల్సిందే. మా అమ్మ భిక్ష వేస్తేనే వాళ్ళ బ్రతుకులు. చూడు, నీకు ఇప్పటికీ ఛాన్స్ ఉంది. వెళ్ళి మా అమ్మ కాళ్ళ మీద పడు. నువ్వు ఇప్పటి వరకు చేసిన వాటన్నిటికీ సారీ చెప్పు. ఇలా ఫీజు కట్టుకోవాలని ప్రాధేయపడు. ఇలా డబ్బులు పడేస్తుంది. పోనీ లేదనుకో, నాకు ఫోన్ చేయించు మా అమ్మతో. అప్పుడు నా పాకెట్ మనీతో నేనే ఫీజు కడతాను. రే, పదండ్రా. నీ ఫీజు నేనెందుకు కడతాను? మీ నాన్న కింద మా అమ్మేవి బానిస్ కాదు. ఆవిడ మొదటి భార్య, మీ అమ్మలాగా రెండో భార్య కాదు. నువ్వు రెండో దానికి పుట్టిందానివి కాదా? రేంజీ అన్ని పెట్టేసుకున్నారా? ఏమండి, వేద ఏంటి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసింది? వేదా, పిలుస్తున్నా పలకట్లేదేంటన్నయ్యా? యారా, నన్ను అడుగుతావు ఏంటి? బానే ఉంది కదా. బాగోలేదు. ఏదో బాధ తన మొహంలో తెలుస్తోందండి. ఏమండి? దానికి అన్నయ్య ఎందుకు వదినా? ఒరే బాలు, నువ్వెళ్ళి ఏమైందో కనుక్కోరా. మావా, నేనా? నిన్న జరిగిన దాని గురించి ఏమైనా బాధపడుతోందా? అదేం లేదన్న పూర్ణ. బాలు, నువ్వైనా వెళ్ళి కనుక్కోరా ఏంటో. వెళ్ళు. నేను ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళరా. ఎప్పుడు ఎదుటివాళ్ల మీద అరవడమే తప్ప ఇంత బాధగా ఎప్పుడు చూడలేదే. ఏమైనట్టు? వేద, వేద ఆగు. ఏంటి కాలేజ్ నుంచి త్వరగా వచ్చేసావు? నీకెందుకు? ఏమైందని అత్తయ్య అడుగుతుంది.
ఆవిడ గారు అడిగారు కాబట్టి వివరాలు కనుక్కోవడానికి వచ్చావు, కానీ కారణం ఏంటో నీకు తెలుసుకోవాలని రాలేదన్నమాట. హారాలు తీయడం కాదు, ఎందుకు అప్పుడే వచ్చేసావో చెప్పు. వేదా, ఏంటి అప్పుడే కాలేజీ నుంచి వచ్చేసా? ఏమైంది? తెలీదత్తయ్య. కారణం ఏంటి అంటే సమాధానం చెప్పట్లేదు. వేదా, ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఎంత మొండిగా ఉన్నా బ్రతకనివ్వట్లేదమ్మా. ఒకరి తర్వాత ఒకరు కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నారు. వాళ్ళే గెలిచారులే. అమ్మా, ఈ రోజు నుంచి నేను కాలేజ్ మానేస్తున్నాను. కాలేజ్ మానేయడం ఏంటి? ఏ, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమండి, మీరు వెళ్ళండి. వేదా, నాకు చెప్పాలమ్మా, చెప్పు. త్వరలో ఎగ్జామ్స్ పెట్టుకుని ఇప్పుడు కాలేజీ మానేయడమేంటి? ఎందుకు మానేయాలనుకుంటున్నావు? అసలు కాలేజ్ మానేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అవసరం కాదు నాన్న, కష్టం వచ్చింది. కాలేజ్ ఫీ కూడా కట్టుకోలేని దిక్కులేని పరిస్థితి అయింది నాది. ఫీజు కట్టకుండా ఎగ్జామ్ ఎలా రాయిస్తారు నాన్న? ఫీజు కట్టలేదా? ఏమండి? అన్నపూర్ణ, లేదండి, నేను ఫీజు కట్టమని ఆ రోజే విష్ణుకిచ్చాను. కానీ మీ కొడుకు కట్టలేదండి అక్కడ. మా అమ్మంటే మీకు నచ్చదు, నేనంటే వాడికి నచ్చదు. మీకేమో అందరి మీద పెత్తనం చేయడం కావాలి, వాడికేమో నన్ను బాధ పెట్టడం కావాలి. వేద, విష్ణు చేసిన తప్పుకి అత్తయ్యనంటావేంటి? నువ్వు మాట్లాడొద్దు. ఏంటి నానా ఇది? నేను మీ కూతుర్నే కదా, ఆ బాధ్యత మీదే కదా. కాలేజ్ ఫీ కట్టాలంటే అమ్మ మీకు చెప్తుంది, మీరు ఆవిడ వైపు చూస్తారు. ఆవిడేమో నా కొడుక్కిచ్చాను అంటుంది, వాడు కట్టడు. ఏం జరుగుతుంది నానా? ఎలా కనబడుతున్నాం మేము అసలు? ఆవిడ కొడుకు ఫీజుకి డబ్బులు ఆవిడిచ్చినప్పుడు మీ కూతురు ఫీజుకి మీరు వచ్చి కట్టరా నానా? దీనికి ఆవిడ రికమెండేషన్ ఇంతమంది మధ్యవర్తులు కావాలా నానా? వేదా, అవునమ్మా. ఈవిడేమన్నా అంటే వీళ్ళందరికీ కోపం వస్తుంది, నాన్నేమన్నా అంటే నీ కోపం వస్తుంది. నాకెవరి మీద కోపం రావట్లేదమ్మా, బాధ వేస్తుంది. నా పరిస్థితి చూసి నా మీద నాకే జాలేస్తుంది. అమ్మా, కావాలని ఇక్కడెవరూ నిన్ను బాధ పెట్టేవాళ్ళు లేరమ్మా. ఎవరు ఏమనుకొని చేసినా ఫలితం మాత్రం నేనే అనుభవిస్తున్నానంజీ. ఎవరు ఏమన్నా సర్దుకుపోవడం మా అమ్మ అలవాటు చేసింది. బాధనిపించినా కన్నీళ్లు బయటికి రానివ్వకుండా మొండిగా బ్రతకడం నేనే అలవాటు చేసుకున్నాను. ఎదిరిస్తే తిరగబడగలను, ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలను, కానీ సమాధానం చెప్పలేని విధంగా మాట్లాడి అవమానిస్తే నేను ఏం చేయను? వాళ్ళు ఫీజులు కడితే కాని బ్రతకలేని బ్రతుకులు మావంట. వాళ్ళు సరుకులు పంపిస్తే కాని తినలేని బ్రతుకు మాదంట. మా అమ్మ మా నాన్నకి సెకండ్ వైఫ్ అంట, కాబట్టి సెకండ్ ప్రయారిటీ. అంటే ఏం సమాధానం చెప్పాలమ్మా నేను?
వేద, వాడన్నది కరెక్టే అమ్మా. ఫస్ట్ ప్రయారిటీ వాడికి కాబట్టి వాడి చేతికి డబ్బు ఇచ్చారు. నేను సెకండ్ ప్రయారిటీ కాబట్టి నాకు అవమానాలు ఇచ్చారు, అంతే. విష్ణు అంత మాట అన్నాడా? తను అన్నాడో మీరు అనిపించారో నాకు తెలీదు. అయినా నేనేం మీ కొడుకు మీద కంప్లైంట్ చేయడానికి మాట్లాడడం లేదు. ఇంకా ఇలాంటి అవమానాలు భరించడం నా వల్ల కాదు. ఒకరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. వేద అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, చదువు పోయినా పర్వాలేదు, అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని నేను బ్రతకలేను నాన్న. మీ రక్తం నాది, అది నేర్పలేదు నాకు. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఫీజు తెచ్చి కట్టినా నేను చదవలేను నాన్న. ఆ ఇల్లు ఈ ఇల్లు ఏంటమ్మా? ఎక్కడున్నా మీ నాన్న కష్టం. తండ్రి కష్టం నేరుగా బిడ్డల చేతికి అందుంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదంజీ. ఏదైనా నా అనుకొని ఆయన చెయ్యాలి. నేను మీ కూతుర్ని కాబట్టి మీరు చెయ్యాలి నాన్న అని నేను అడగడం బాగోలేదంజీ, అస్సలు బాగోదు కూడా. ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి నాన్న. కానీ ఇది మాత్రం నిజం, ఇక నుంచి నా చదువైనా నా తిండైనా నా కష్టంతోనే. నా కాళ్ళ మీద నేను నిలబడి మమ్మల్ని మేము నిలబెట్టుకుంటాం, అంతే. రే బాలు, రే 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 రే, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? వేదాన్ని ఇంత అవమానించిన ఆ విష్ణుగాడితో మాట్లాడాలి మావా. నువ్వెవడవురా వేద గురించి వాడితో మాట్లాడటానికి? వేదాకు అవమానం జరిగితే నీకేంటి? తను కన్నీళ్లు పెడితే నీకేంట్రా? తను నా గురించి ఏమనుకున్నా, తను నన్ను ఎలా చూసినా తనంటే నాకు ఇష్టం, అందుకే. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడితే జరిగేది గొడవరా, పరిష్కారం కాదు. కావాల్సింది పరిష్కారం, అది చేయాల్సిన వాళ్ళు చేస్తారు. నువ్వు పద లోపలికి, పద పద లోపలికి రా. ఈ రోజు నుంచి నేను కాలేజ్ మానేస్తున్నాను. ఇక నుంచి నా చదువైనా నా తిండైనా నా కష్టంతోనే. అవ్వా 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 అవ్వా, ఎంత అన్యాయం, ఎంత దారుణం! ఏమత్తయ్యా? దారుణం కాదు, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు. మాటలు కాదు, రేట్లు రేట్లు చూసావా అత్తయ్యా? ఇదిగో పేపర్ చూసావా? ఇదిగో 2 రోజులు పోతే కిలో టమాటా 200 అంట, వంకాయలు 150 అంట, బెండకాయలు అమ్మ 100 రూపాయలంట. అవ్వా, కాకరకాయలు అమ్మో 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 వామ్మో. ఏమండి, కాసేపు ఆ పేపర్ని పక్కన పెట్టండి. పేపర్ పక్కన పెట్టండి ఏంట్రా? షీల్డ్ అత్తయ్య. నాన్న కాసేపు సైలెంట్ గా ఉండు. అత్తయ్య. అదేరా, అత్తయ్యకి మావికి చూపించడానికి తెచ్చింది పేపరు. ఇదిగో ఈ రేట్ల ప్రకారం కూరగాయలు కొని పాత రేట్ల ప్రకారం మనం క్యాటరింగ్ చేస్తే ఇదిగో అప్పుడు పొయ్యలు మండో, కడుపులు మండుతాయి. ఇదిగో చూడు బావా, ఇదిగో చూడమ్మా,
నువ్వు చూడు. ఏంటో చూడు చెల్లమ్మా, చూడు చెల్లమ్మా, ఇది ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఏంటో చూడు చెల్లమ్మా. కాసేపు సైలెంట్ గా ఉంటారా? ఏమైందే? వదిన కోపంగా ఉంది. వై ఎందుకు? విష్ణుగాడి గురించే వెయిటింగ్. విష్ణుగాడా? వాడేం చేశాడు? ఆ? వేద కాలేజీ ఫీజు కట్టమని అన్నపూర్ణ విష్ణుకి డబ్బులిస్తే వాడు కట్టలేదంట. దాంతో వేదని ఎగ్జామ్స్ రాయనివ్వమని చెప్పారంట. అందుకే సైలెంట్ గా ఉండండి అంటే ఓ పేపర్ పట్టుకుని వచ్చి ఎగురుతున్నారు కదా. ఓహో, ఇప్పుడు విష్ణుగాడు వస్తే కురుక్షేత్రమే అన్నమాట. ఆగరా. వేద కాలేజ్ ఫీజు ఎందుకు కట్టలేదు? కట్టలేదు. అదే ఎందుకు కట్టలేదు అని. తన ఫీజు కూడా కట్టమని మీ అమ్మ నీకు డబ్బులిచ్చింది కదా. ఇచ్చింది, కానీ ఖర్చు అయిపోయాయి. దాని ఫీజు డబ్బులు నువ్వెలా ఖర్చు పెట్టేశావురా? నేను ఖర్చు పెట్టుకుంది మా అమ్మ డబ్బులు. ఎవరో దారిని పోయే వాళ్ళ సొమ్ము కాదు. పళ్ళు రాలగొడతాను పిచ్చి మాటలు మాట్లాడావంటే. ఫీజు కట్టలేదు, కనీసం కట్టలేదన్న విషయం ఇంట్లో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదురా? మర్చిపోయాను. మర్చిపోయి కాదు, నువ్వు కావాలనే చేసావు. అవును, అయితే ఏంటి ఇప్పుడు? అలా అంటావేంట్రా? అత్తయ్య, మా అమ్మ దాని ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చినప్పుడు నేను చెప్పాను నాకిష్టం లేదు, నేను కట్టను అని. తను నా మాట వినకపోతే నేనేం చేయను? రేయ్, వినలేదని ఇలా చేస్తావా? లేదా ఫీజు కట్టడం నీకు ఇష్టం లేకపోతే నేను కట్టను అని కరాఖండిగా చెప్పాలి కదా. అంత ఫ్రీడమ్ ఈ ఇంట్లో మీరు కానీ ఆవిడ కానీ నాకు ఎక్కడిచ్చారండి? మీరు చెప్పింది చేయటం తప్ప నేను చెప్పింది మీరు ఎప్పుడు విన్నారు కనుక. అయినా నేనెందుకు కట్టాలి దాని ఫీజు? తను నీకు అక్క కాబట్టి. అక్క ఎలా? చెప్పండి ఎలా? విష్ణు! అవునమ్మా, ఆయన కడుపున పుట్టింది కాబట్టి ఆయన కూతురు, ఆయనకి బాధ్యత ఉండాలి. నాకేంటి? అయినా నా అక్క అనుకోవడానికి అదేమన్నా నీ కడుపున పుట్టిందా? ఎవరికి పుట్టింది అన్నది పక్కన పెట్టు. సెకండ్ వైఫ్, సెకండ్ ప్రయారిటీ అన్నాను మాట్లాడావంట. అవును, నిజమే కదా. ఏంట్రా నిజం? లలిత నాకు సెకండ్ వైఫా? వేద సెకండ్ వైఫ్ కూతురా? ఏంట్రా అంటున్నావు? మీరు కాలర్ పట్టుకొని ఆవేశంతో ఊగిపోయినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఏ, తను మీకు సెకండ్ వైఫ్ కాదా? సెకండ్ వైఫ్కి పుట్టిన దాన్ని సెకండ్ వైఫ్ కూతురానికి ఇంకేమంటారు? అమ్మ తనని నా అక్క అనొచ్చు, మీకు తను కూతురు అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఆవిడ మీకు సెకండ్ వైఫ్. అది సెకండ్ వైఫ్ కూతురే. విష్ణు! మాట్లాడద్దు. నోరు తెరిచి ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. రేయ్, ఇప్పటి వరకు ఈ ఇంటి నుంచి ఎవరికైనా సహాయం అందిందిరా? నీ కారణంగా, నిన్ను నమ్మడం వల్ల మొదటిసారి ఈ ఇంటి నుండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది.
ఎవరు ఏమనుకున్నా నువ్వేమనుకున్నా వేద ఈ ఇంటి ఆడపిల్ల. అయితే మీరు నెత్తిన పెట్టుకోండి, నా నెత్తిన పెట్టాలని చూడొద్దు. అయిపోయిందా పంచాయతీ? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఆవిడ కొడుకు ఫీజుకి డబ్బులు ఆవిడ ఇచ్చినప్పుడు మీ కూతురు ఫీజుకి మీరు వచ్చి కట్టరా నానా? ఫస్ట్ ప్రయారిటీ వాడికి కాబట్టి వాడి చేతికి డబ్బు ఇచ్చారు. నేను సెకండ్ ప్రయారిటీ కాబట్టి నాకు అవమానాలు ఇచ్చారు, అంతే. ఆయన కడుపున పుట్టింది కాబట్టి ఆయన కూతురు, ఆయనకి బాధ్యత ఉండాలి. నాకేంటి? నా అక్క అనుకోవడానికి అదేమన్నా నీ కడుపున పుట్టిందా? సెకండ్ వైఫ్ కి పుట్టిన దాన్ని సెకండ్ వైఫ్ కూతురానికి ఇంకేమంటారు? అన్నయ్య, ఎందుకన్నయ్య ఒంటరిగా ఇలా చీకట్లో కూర్చున్నావు? ఆనందాలు వెలుగులు ఉన్న చోట చీకట్లు కమ్ముకోబోతున్నాయనిపిస్తుందిరా. నా లైఫ్లో తప్పని పరిస్థితుల్లో ఒక తప్పు చేశాను. అది ఎప్పుడు బయటపడుతుందో, అటు లలిత ఇటు అన్నపూర్ణ ఈ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో అని భయం ఎప్పటికీ వెంటాడుతూనే ఉందిరా. ఇప్పుడు నిజం బయటపడకపోయినా ఇప్పుడు మరో భయం వెంటాడుతోందిరా. అన్నయ్య, విష్ణు చేసిన పని గురించి, వాడు మాట్లాడిన మాటల గురించే కదా? వేద మాట్లాడింది కూడా నువ్వు విన్నావు కదా.